ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటూ ఉంటామంటే, ఈ జెన్‌జీ పిల్లలకి ఏంటబ్బా రిలేషన్స్ వాల్యూ తెలియదు. అసలు బంధువులంటే వాల్యూ లేదు. అంటే కనీసం అమ్మా, నాన్నకి గూడా పెద్దగా వాల్యూ ఇయ్యట్లేదు. మాట్లాడేది రావట్లేదు అనేది మన కంప్లెయింట్. ఇది నిజంగా వాళ్ళ తప్పా? లేకపోతే వాళ్ళని పెంచిన పేరెంట్స్‌గా మనది తప్పా? నన్నడిగితే పేరెంట్స్‌దే తప్పు అని అంటాను. ఎందుకంటే ఎంతమంది మనము చాలా మటుకు చాలా మంది ఎలా బిజీగా ఉంటున్నాం. ఎలా అంటే మనము వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేము. అది అది ఓకే. కొంచెం ట్రై చేసినా కూడా చాలామంది బంధువులతో ఎన్ని సార్లు కలుస్తున్నాం. వాళ్ళ వాల్యూ ఏంటి? అసలు మన బంధువులు ఎవరు? ఏంటి? వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? అనేది మనం చేస్తూ ఉంటే వాళ్ళు మనల్ని చూసి పెరుగుతారు కదా! కానీ ఎంతమందిని చేస్తున్నాం అలా? చాలా మటుకు ఎలా ఉంటున్నాం? మన పాటికి మనం బిజీ బిజీ అసలు మనకు టైం లేదసలు. వాళ్ళని కూడా ఎలా ట్రీట్ చేస్తున్నాం? రోబోస్ లాగా ట్రీట్ చేస్తున్నాం. మార్నింగ్ 7 అవుతూనే అంటే స్కూల్ బస్ వచ్చేస్తది. దాంట్లో ఏసేయాలి. ఈవినింగ్ మళ్ళీ రాగానే ట్యూషన్‌కేసేయాలి. ట్యూషన్ నుంచి వస్తూనే హోంవర్క్ కంప్లీట్ చేసేసి పడుకోవాలి. మళ్ళీ సాటర్‌డే వీకెండ్ వస్తేనే ఏం చేస్తున్నాం? ఏదో ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ వేసేస్తున్నాం. సో, ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద డే వాడి రొటీన్ ఎలా ఉంటోంది? బిజీ, 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 బిజీ. వాడికి మధ్యలో ఎక్కడైనా థాట్ ఉందా? అంటే నేనేమైనా చేయగలను. అంటే నా బంధువులున్నారు. వాళ్ళతో మాట్లాడాలి. లేకపోతే అమ్మా, నాన్నతో రిలాక్సింగ్‌గా మాట్లాడుకుంటాను. ఇలాంటి టైం అనేది వాడికి థింకింగ్‌కి టైమే లేదు కదా! టైమే లేనప్పుడు వాడికి ఈ వాల్యూస్ ఇవన్నీ ఆలోచించే కెపాసిటీ వచ్చింటుందా? రాలేదు. కాబట్టే వాడెలా ఉంటున్నాడు? నాకేమీ తెలియదు. నాకుండేదేంటి? నా వర్కు, నా గ్యాడ్జెట్సు, నా కంప్యూటర్సు. ఇంతకు మించి వాడికి ఏం ప్రపంచం తెలియదు. తెలియని వాడి దగ్గర వన్ ఫైన్ డే నువ్వేంట్రా మాకు వాల్యూ ఇయ్యట్లేదు, బంధువులతో మాట్లాడేది రావట్లేదు అంటే వాడికి ఎక్కడి నుంచి వస్తది? రాదు. జనరల్‌గా స్టడీస్ ప్రకారము ఏంటి, పిల్లలు అంటే అప్ టు 10 ఇయర్స్ ఏజ్ లోపల డిసైడ్ అవ్వుకోగలరు. అంటే ఏంటి, వాళ్ళది సరౌండింగ్స్ ఏంటి, పాజిటివా, నెగెటివా, వాడి బ్రెయిన్‌లో అగ్రెసివ్‌నెస్ గాని, ఈ లెవెల్స్ అంతా బిలో 10 ఇయర్స్ లోపల వాడు సెట్ చేసుకుంటాడు. సో, అలాంటప్పుడు మనం ఎంతమంది ఈ 10 ఇయర్స్ లోపుల పిల్లల్ని ఎన్ని సార్లు మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము? ఎన్ని సార్లు వాళ్ళని బంధువుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతున్నాము? లేదా ఏదైనా రిలేషన్స్ వాల్యూస్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాం. దీనికి తోడు ఇంకొక మిస్టేక్ ఏంటి తెలుసా మనం చేసేది? బంధువుల గురించి కావచ్చు, ఫ్రెండ్స్ గురించి కావచ్చు, ఏదన్నా నెగెటివ్ పాయింట్స్ మాట్లాడాలి అంటే వాళ్ళ ముందరే మాట్లాడుకుంటుంటాం. మళ్ళీ వాళ్ళ బంధువులు సో కాల్డ్ పర్సన్స్ ఎవరో ఒకరు వచ్చారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, ఆ నెగెటివ్‌లన్నీ మర్చిపోయి మళ్ళా వెంటనే హే, హాయ్ అనుకోని సెల్ఫీలు తీసేసుకుంటాం. కానీ పాపం వాడు మనంత క్విక్‌గా ఆ ఫేస్‌ని మార్చలేకపోతున్నాడు. గత 25 ఇయర్స్‌గా మన పరిస్థితి ఎలా ఉంటోందంటే లైక్ ర్యాట్ రేస్ లాగా ఉంది. సరే బానే ఉంది. మనం పరిగెడుతున్నాం, కాలం పరిగెడుతోంది, అంతా బానే ఉంది. కానీ మనం దేనికోసం పరిగెడుతున్నాము? ఫైనల్‌గా మన పిల్లల కోసమే కదా! కాబట్టి కనీసం పిల్లలతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి డైలీ అంటే ఏంటి పరిస్థితులు? వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోగలిగితే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడగలమేమో అనేది నా ఫీలింగ్.